హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వినకొండలో జరిగినటువంటి దారుణమైన ఘటన, టీడీపీ గుండాల చేతిలో హతమైనటువంటి రషీద్ అనే కుర్రాడిని, వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు ఆయన వెళ్ళారు. అయితే ఆయన 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరితే ఆయన షెడ్యూల్ ప్రకారం 12:30 వినకొండ చేరవలసి ఉండే. కాకపోతే 6 గంటలు సమయం లేటుగా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే, ముందుగా మన అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి పాత బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ మొరాయించడము, తర్వాత అక్కడి నుంచి ఆయన ప్రైవేటుది తీసుకొని దాంట్లో వెళ్తూ ఉంటే అడుగడుగున జన నీరాజనం పడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ గంటలు ఆయన నిలిపేసి ఆయనతో కరాచాలనం చేయడానికి ప్రజలు ముందుకొచ్చారు. అలాగే వెళ్తూ వినకొండకు వెళ్ళిన తర్వాత వినకొండలో టీచర్స్ కాలనీలో ఉన్నటువంటి రషీద్ తల్లిదండ్రులను పరామర్శించడానికి టౌన్లో నుంచి వారింటి దగ్గరికి వెళ్ళడానికి కనీసం గంట సమయం పట్టింది. ఇలా ఎక్కడ చూసినా విసక్క వేస్తే రాలనంత మంది జనం ఆయనను పలకరించడానికి వచ్చారు. అయితే ఆయన వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించి అక్కడ జరిగిన సంఘటనలన్నీ తెలుసుకొని వారికి అన్ని విధాల మా పార్టీ కార్యకర్తకు ఇలా జరిగినందుకు మేము చింతిస్తున్నాం, మా పార్టీ అన్ని విధాలుగా మీ కుటుంబానికి అండగా ఉంటుంది అని చెప్తూ దానికి సంబంధించినటువంటి ఫోటోలు అవన్నీ ఆయనకు అక్కడ వారి తల్లిదండ్రులు వివరించారు. అయితే ఇక్కడ ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన చూసాం. అదేంటి అంటే, రషీద్ తల్లిగారు చేతులు పట్టుకొని ఆయన్ని అభ్యర్థిస్తూ, అయ్యా, మొదటిగా నా కొడుకు చనిపోయాడు, నాలాగా ఇంకా ఎవరు ఏ తల్లి ఏడవకూడదు ఈ రాష్ట్రంలో, కానీ ఇలా చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వారు, మమ్మల్ని అవమానిస్తూ ఉన్నారు, ఇది ఎప్పటికీ రాజకీయ కక్షతోనే మమ్మల్ని చేశారు, ఇది కావాలని రాజకీయ కక్షతోనే చేశారు, కానీ మాకు మాత్రం ఆ అబ్బాయి ఎవరో కూడా తెలియదు, మా కుర్రాన్ని అల్లారు ముద్దుగా పెంచుకున్న కుర్రాన్ని చంపేశారు, ఈ విధంగా చేశారని చెప్పి ఆయనకు ఎంతో బాధతో వారు విన్నవించుకున్నారు. ఆయన కూడా సావధానంగా అన్నీ విని, మీకు అన్ని విధాలుగా మా పార్టీ అండగా ఉంటుంది, మా కార్యకర్తకు ఇలా జరగటం బాధాకరం, కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాలన్నీ వారికి వివరించారు. ఆయన కూడా అన్నీ వివరించి సావధానంగా విని ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడుతూ, ఆయన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అన్ని ఈ 45 రోజుల్లో జరిగినటువంటి వారి పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి అమానుష్యమైన సంఘటనలు, దిగ్భ్రాంతి కలిగించే సంఘటనలన్నీ ఆయన సావధానంగా వివరించారు. అందులో 36 మంది చనిపోయారు, 35 మంది ఆత్మహత్యకు, 300 మంది ఆత్మహత్యకు తెలుగుదేశం వారు బలవంతంగా పెట్టడం వల్ల వారు ప్రయత్నించారు. తర్వాత కొన్ని వేల కుటుంబాలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాయి. ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ వారు మాత్రం ఇదేదో ఒక రాచరికమైన సంఘటన, రాచరికమైనటువంటి పరిపాలనలాగే ఉందే కానీ ప్రజలకు మంచి చేసేటట్టుగా లేదు. మాకున్న 40% ఓటింగ్లో ఒక 10% చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను నమ్మి ఆయనకు ఓటేశారు. ఈ విధంగా ఓటేసినందుక మా పార్టీ కార్యకర్తలు ఇలా చూస్తున్నారు. ఇది ఎప్పటికీ ధర్మం కాదు. ఇలా చేయటం నారా చంద్రబాబు నాయుడు గారికి ఇది మంచి పద్ధతి కాదు. అలాగే ఇవన్నీ ఈయన ఎందుకు చేస్తున్నారు అంటే, ఈయన అలిబి కానటువంటి హామీలు ఇచ్చారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారం రావడానికి. అవి ఏమిటి అంటే, తల్లికి వందనం పేరుతో అన్ని ఇచ్చిన హామీలన్నిటినీ ఏకిపారేశారు. ఇప్పటికీ అవి అందలేదు. ఆ తర్వాత మేమే అధికారంలో ఉండుంటే కనుక ఇవన్నీ, జగనన్న ఉండుంటే ఇవన్నీ అప్పుడే ఇచ్చేసేవారు. ఇవన్నీ ఈ హామీలన్నిటినీ నెరవేర్చడానికి ఆయన నెరవేర్చలేక ఇవన్నీ ప్రజల దృష్టి నుంచి మరల్చడానికి ఇలాంటి కార్యక్రమాలు మా పార్టీ కార్యకర్తల మీద ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి తప్పు. ఇలాంటివన్నీ మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. అలాగే బుధవారం రోజు మా పార్టీ మాజీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు,
తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత అందరితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ మేము ధర్నా చేస్తాం. ధర్నా చేసిన తర్వాత ప్రధానమంత్రి గారికి మరియు రాష్ట్రపతి గారికి మరియు హోంమంత్రి అమిత్ షా గారికి విన్నపం చేస్తాం. ఇలాంటి సంఘటనలు ఆల్రెడీ దేశమంతా చూస్తూ ఉన్నారు. కానీ మేము ఢిల్లీలో ధర్నా చేసి దేశం మొత్తం తెలియజేస్తాం. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రజలను హేమార్చి చేస్తూ ఉంది. ఇది ముమ్మాటికి తప్పు అంటూ ఆయన గర్జించారు. మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సంఘటనలు వారి పార్టీ కార్యకర్తలు కానీ వారు చేయకుండా అడ్డుకట్ట వేస్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.